హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభావతి హోమ్. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో అరటికాయ ఫ్రై చారు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ ఎండలకి ఏమీ తినాలనిపించట్లేదు కదా, ఇలా ఈ రెండు చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు అరటికాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు రెడీగా పెట్టుకోవాలి. తర్వాత అరటికాయ ముక్కలు ఇలా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలండి. ఇవి 2 అరటికాయలు ఇలా ముక్కలు కట్ చేసుకుని ఉంచుకోండి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవ్వాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి 2 ఉల్లిపాయలండి, ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి 4 పచ్చిమిర్చి వరకు తీసుకుని పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం మెంతుల పొడి వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి, సగం ఫ్రై అయితే చాలు. ఇప్పుడు ఇందులో అరటికాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి 2 అరటికాయలండి, ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి. రౌండ్గా కావాలన్నా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇలా అరటికాయ ముక్కలన్నీ వేసేసుకొని వీటిని కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. 2 నిమిషాలు అయిపోయింది. ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం సరిపడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం, మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి, ఉప్పు కూడా అలాగే మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. అలాగే వదిలేసారంటే అడుగంటిపోయి మాడిపోతుంది. అరటికాయ ముక్కలు కూడా సరిగ్గా వేగవు, అందుకని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి. అంతేనండి, అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది కదా. ఎటువంటి మసాలాస్ వేయవలసిన అవసరం లేదండి. ఇప్పుడు ఈ ఫ్రైని ఒక బౌల్లో తీసుకుందాం. చూసారు కదా అరటికాయ ఫ్రై. ఇప్పుడు చారు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ చారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అరటికాయ ఫ్రై చారు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమోటా ముక్కలు, కొంచెం చింతపండు, బెల్లం రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకొని ఈ గ్లాస్తో 4 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, ఉల్లిపాయ ముక్కలు, ఇది చిన్న ఉల్లిపాయ అండి, ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోనే 5-6 పచ్చిమిర్చి వరకు ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది 1 టమాటా అండి, ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోనే చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోవాలి. చిన్న ముక్క బెల్లం, ఎక్కువ పుల్లగా లేకుండా చేస్తుందండి. ఇందులోనే 2 స్పూన్ల వరకు ఉప్పు వేసుకోవాలి. నేను కళ్ళుప్పు వేస్తున్నాను. 1 స్పూన్ వరకు ధనియాలు. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపేసాం కదండి. ఇప్పుడు ఈ చారు మరుగుతూ ఉండాలి. ఇదిగోండి మరుగుతుంది కదా, ఇలా మరుగుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మొత్తం ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా అందులో కలిసి చక్కగా ఉడకాలండి. ఇదిగోండి చారు మరిగిపోయింది. ఇలా ఒక 10 నిమిషాల వరకు మరగబెట్టుకోవాలండి. మనకు గిన్నెకి కూడా ఎల్తయింది చూసారా, ఇలా ఎల్తయ్యే వరకు కూడా చారుని మరిగించుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 7-8 వెల్లుల్లి రేకల్ని దంచుకుని వేసుకోవాలండి. 1/2 స్పూన్ మెంతుల పొడి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీరు మెంతుల పౌడర్ బదులు మెంతులైనా వేసుకోవచ్చండి. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 ఎండుమిర్చిని ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు,
ఇప్పుడు ఇందులోనే కొంచెం ఇంగు పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ స్మెల్ ఇష్టం లేని వాళ్ళు మానేసేయండి, నేనైతే కొంచెమే వేసాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అన్నీ కూడా కలర్ చేంజ్ అవ్వాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, నేను ఉందని వేస్తున్నాను. ఇప్పుడు ఇది మొత్తం తాలింపు అంతా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో చారు పోసేసుకుందాం. ఇదిగోండి చారు పోసేసాను. వెంటనే మూత పెట్టేసుకోవాలండి. ఇలా చారు పొయ్యిగానే మూత పెట్టేసుకుంటే స్మెల్ బయటకు వెళ్ళదు, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ చారు చేసుకోవడం కూడా చాలా ఈజీయే కదండి. చూసారు కదా అరటికాయ ఫ్రై చారు. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.